తన అందాలతో టాలీవుడ్ లో టాప్ రేంజ్ కు చేరుకున్నారు రోజా. వరుస హిట్లతో దూసుకుపోయారు. చిన్న స్థాయి హీరోల నుంచి చిరంజీవి, రజనీకాంత్ లాంటి అగ్ర నటుల సరసన నటించి గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యారు. రోజాకు రియల్ లైఫ్ కలిసొచ్చినా రియల్ లైఫ్ కలిసి రాలేదు. వరుసగా 2 మార్లు ఓటమి పాలయ్యారు. దీంతో ఐరన్ లెగ్ అనే టాక్ తెచ్చుకున్నారు. 2004 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు రోజా. అదే ఏడాది తన సొంత జిల్లా చిత్తూరులోని నగరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. రోజా భర్త ఆర్కే సెల్వమణి మొదలియార్ కులానికి చెందినవారు కావటం, నగరిలో మొదలియార్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఆ స్థానాన్ని ఎంచుకున్నారు. జిల్లాకు చెందిన రాజకీయ ఉద్దండు మాజీ మంత్రి రెడ్డివారి చెంగారెడ్డిని ఎదుర్కొన్నారు. 5694 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ఓటమిని జీర్ణించుకోలేకపోయిన రోజా కౌంటింగ్ కేంద్రం నుంచి కన్నీరు పెట్టుకుంటూ ఇంటి ముఖం పట్టారు. ఇవే ఎన్నికల్లో టీడీపీ కూడా అధికారం కోల్పోవడంతో రోజాది ఐరన్ లెగ్ అన్న ప్రచారం స్టార్ట్ అయింది. ఎందరూ ఎన్నన్నా టీడీపీలో క్రియాశీలకంగా పనిచేస్తూ వచ్చారు రోజా. 2009 ఎలక్షన్స్ లో ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలనుకున్నారు. తనను గతంలో ఆదుకోని నగరి వదిలి చంద్రగిరి వెళ్లారు. ఈసారి కాంగ్రెస్ సీనియర్ నేత గల్లా అరుణకుమారిని ఢీకొన్నారు. విధి వక్రించి 10,980 ఓట్ల తేడాతో ఓడిపోయారు. మళ్లీ సేమ్ సీన్ రిపీట్. కౌంటింగ్ కేంద్రం నుంచి ఏడుస్తూ ఇంటికి వెళ్లిపోయారు రోజా. వైఎస్ రాజశేఖర రెడ్డి రెండోసారి సీఎం అయిన కొద్ది రోజులకే రోజా ఆయన్ను కలిశారు. రోజా కాంగ్రెస్ లోకి వెళుతోందని జోరుగా ప్రచారం జరిగింది. అంతలోనే వైఎస్ఆర్ చనిపోవడంతో కొందరు నేతలు రోజాను ఆడిపోసుకున్నారు. ఆమెది ఐరన్ లెగ్ అని, వైఎస్ఆర్ ను కలిసిన వెంటనే ఆయన చనిపోయారని నినదించారు. విమర్శలతో కృంగిపోయిన రోజా ఆ తర్వాత జగన్ పార్టీలోకి జంప్ అయ్యారు. ఈసారి చంద్రగిరి వదిలి మరోసారి నగరికే వెళ్లిపోయారు. వైసీపీ నుంచి పోటీకి రెడీ అవుతున్నారు. ఈసారి ఆమె టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడును ఢీకొనబోతున్నారు. 41 ఏళ్ల రోజాకు ఈ ఎన్నికలు ఓ రకంగా ప్రాణ సంకటమే. నియోజకవర్గంపై గట్టి పట్టున్న ముద్దుపై విజయం అంత సునాయాసం కాదు. కానీ సానుభూతి ఓట్లపైనే ఆమె ఆధారపడుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో రోజా కష్టపడి పనిచేశారు. తన నియోజకవర్గ పరిధిలోని నగరి, పుత్తూరు మున్సిపాలిటీల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం బాగా శ్రమించారు. పుత్తూరు మున్సిపాలిటీలో టీడీపీ పాగా ఖాయం కాగా, నగరిలో ఆమె గట్టి పోటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఈ ఫలితాలు ఆమెపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు. మొత్తానికి వైసీపీ నుంచి రోజా అభ్యర్థిత్వం ఖాయమైంది. అయితే ప్రతిసారి బలమైన నేతలను ఎదుర్కోవాల్సి రావటం ఒక రకంగా రోజా దురదృష్టమని చెప్పాలి. ఈ దఫా ముద్దును మట్టి కరిపించి తనపై వచ్చిన ఐరన్ లెగ్ పేరును చెరిపేసుకోవాలని రోజా గట్టి ప్రయత్నంలో ఉన్నారు.